సిద్దిపేట జిల్లా అక్కనపల్లి గ్రామంలో బుడగజంగాల కాలనీ ముంపునకు గురి కావడంతో గ్రామంలోని రైతు వేదికలో 28 కుటుంబాలకు తాత్కాలిక శిబిరంను జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. రైతు వేదికలోని బాధితులను కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. వరద బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు మా కంట్రిబ్యూషన్ ఉండాలని నేను ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని మైనంపల్లి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి మీకు అండగా ఉంటాడని తెలియజేశాం. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైతే హైడ్రా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారో, కొందరు రాజకీయ నాయకులు రాజకీయం చేయబోతా ఉన్నారు. అందుకే దేవుడు కరుణించి ఈ వర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే హైడ్రా చాలా చక్కటి ఎక్సలెంట్ నిర్ణయం అని చెప్పి దేవుడే ఒప్పుకున్నాడు. ఇది దైవ నిర్ణయం. ఎందుకంటే నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒకసారి దాదాపు 30-35 గంటలు నీళ్ళల్లోనే ఉన్నా, టిఫిన్ చేయకుండా. దీక్షా టైంలో నవరాత్రుల దీక్షలు ఉన్నప్పుడు వర్షాలు పడి వేలాది కుటుంబాలు నీళ్ళల్లో కలిసినాయి.